బట్ అమేజింగ్ సార్. ఐ థింక్ యూ హ్యాడ్ చాలా క్వైట్ జర్నీ, బట్ సడన్గా ఒక ఫీనిక్స్ పక్షిలాగా మీరు ప్రత్యక్షమయ్యారు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు దక్షిణ భారతదేశ భాషల్లో తమిళ్లో, తెలుగులో, ఇంకా కన్నడ కూడా ఉంది కదా సార్ మీది ప్రొడక్షన్. కన్నడలో we're doing very good projects అంటే నెక్స్ట్ ఇయర్ they'll come. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్? చిరంజీవి గారండి. అబ్బో, చిరంజీవి గారే. ఫ్రమ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. yeah. థ్యాంక్ యూ సార్. బికాస్ వేర్ ఆల్సో మేము కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అనమాట. అంటే ఆ స్టార్డమ్ అండ్ ఇది మ్యాజిక్ రాలేదు ఆ తర్వాత స్క్రీన్లో అంతగా. ఆ స్టెప్లు I'm a fan అండి, నేను అంతకన్నా ఎక్కువ చెప్పను. అంతకంటే ఏం చెప్పరు. అమ్మో అవును. మళ్ళీ మీకు I'm a fan from childhood and I'm a fan even now. అంతే 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 సార్. కల్కి సినిమా చూసారా? చూసానండి. ఏమనిపించింది సార్ చూసి? ఎక్స్ట్రాడినరీ మూవీ. ఎక్స్ట్రాడినరీ. వాట్ డిడ్ యు లైక్ అబౌట్ ద ఫిల్మ్ సార్? అంటే మీకు అంత గ్రాండియర్ స్కేల్లో రీచింగ్ టు లార్జర్ దాన్ లైఫ్ ఆడియన్స్, అంటే ఓన్లీ తెలుగు ఆడియన్స్ కాదు, ఇండియన్ కాదు, గ్లోబల్ దీనికి వెళ్ళాలని, అండ్ క్రియేటింగ్ ద ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే ఒక సిరీస్కి కావాల్సిన మెటీరియల్ ఇస్ దేర్. ఇట్స్ జస్ట్ ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్. బిజినెస్ ఐడియా ఆర్ ద స్కేల్ ఆర్ వాట్ అని? వన్ ఈజ్ ద స్కేల్ అండి. ద స్కేల్ హ్యాస్ టు బి సపోర్టెడ్ బై అ బిజినెస్. అంతే ఆబ్వియస్లీ. ఆటోమేటిక్గా if that anything you deliver in that scale, that first step as successful, that's the extraordinary business opportunities. విశ్వప్రసాద్ గారు, I'll be failing if I don't ask you this one question. ఇప్పుడు రిసెషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, how is it going to impact IT రంగాన్ని? No, we are seeing already, అంటే లాస్ట్ 1 year నుంచి it is a very bad market. గ్రోత్ అన్నది లేదు. ఒక ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ 10 times వెళ్ళిపోయి సడన్గా పడిపోతే 20 times క్రాష్ అవుతే ఎలా ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ అలా ఉంది రెసెషన్లో ప్రజెంట్. అంటే ఒక్కొక్కరు 3 జాబులు చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. అంటే ఇట్స్ లైక్ ఎ రాయల్టీ. ఐ క్రియేటెడ్ సంథింగ్ ఎనీబడి కెన్ యూజ్ అండ్ ఐ గెట్ ఫ్రీ మనీ అన్నట్టు ఉండింది. ఒక 20 అక్టోబర్కు పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ మల్టిపుల్ జాబ్స్. మార్చ్లో మీకు కోవిడ్ వచ్చింది. అవును. అక్టోబర్ వరకు పీపుల్ వర్కింగ్ హోమ్, సడన్గా ప్రొడక్టివిటీ పెరిగిపోయింది బికాస్ పీపుల్ హ్యావ్ నథింగ్ టు డూ. అవును. అండ్ సడన్గా నౌ పీపుల్ క్యాన్ వర్క్ రిమోట్ అండ్ దే క్యాన్ డూ ఎనీథింగ్ అన్నది వచ్చేసరికి కొంచెం తగ్గింది. స్లోగా మల్టిపుల్ జాబ్స్ అన్నది 22కి ఇట్ ఈస్ అ పీక్. అవును. wherever I can give resume, I can get additional money. అలాంటి సిచ్యువేషన్ ఐమ్ టాకింగ్ ఓన్లీ మీరు ఇండియన్ కాంటెక్స్లో, ఇండియన్ ఎంప్లాయీస్ ఇన్ యూఎస్ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను. అంటే ఇట్స్ అప్లైస్ టు అదర్స్ ఆల్సో. మల్టిపుల్ జాబ్స్ ఎండెడ్ ఇన్ 23. 24లో జాబ్ అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు జాబ్స్ వెళ్ళిపోతున్నాయి, కొత్త వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. మధ్యలో కొన్ని వేరే అదర్ ఈ హ్యూమన్ రైట్ వైలేషన్ అని చెప్పి, అంటే ఈ మల్టిపుల్ స్టూడెంట్స్ని ఎవరన్నా అకామిడేట్ చేసి అది వచ్చి ఈవెన్ ఎంప్లాయీస్ హూ కెన్ సపోర్ట్ ట్రైనింగ్స్ అన్న కూడా స్టాప్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ఇన్ ఎ వెరీ అగ్లీ కండిషన్ రైట్ నౌ. అవునా? అంటే ఫర్ న్యూ పీపుల్ టు గెట్ ద జాబ్ ఇన్ అమెరికా. అంటే మీరు ఆ కాంటెక్స్ట్లో అడిగితే ఆ కాంటెక్స్ట్ బట్ దట్ ఈస్ ద ఇంటరిమ్. ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ పీక్ అండ్ దేర్ ఇస్ అ లో. బాటమ్ ఇంకా హిట్ అయినా లేదో తెలీదు, బట్ వీ షుడ్ హిట్ ఎనీ టైమ్. మళ్ళీ పుంజుకుంటా ఉంటారు. 100% ఇట్ హస్ టు. ఎన్ని రోజులు పడుతుంది సార్ టిపికల్లీ ఇవన్నీ చూసాం మనం ఇస్లాం? అంటే మన బాటమ్ తెలీదు, ఇది 2 months లో ఉందా, 3 months లో ఉందా, 6 months లో ఉందా. దాని తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ వెరీ ఫాస్ట్. అదే అవును. అది చాలా అమెరికాకు వెళ్ళడం అంటే ఇంకా కూడా చాలా మందికి కళ. అమెరికాలో ఉన్న ఆపర్చునిటీ ఎక్కడ ఉండదండి. ఆఫ్టర్ యూ గ్రో టు సర్టెన్ సైజ్ దెన్ అంటే వేరే చోట, అంటే డే 1 ఇండియాలో బిజినెస్ చేయలేం కదా ఒక స్కేల్లో. ఒక స్కేల్ దాటినాక వాళ్ళు ఎక్కడన్నా చేయొచ్చు బిజినెస్. బట్ ఆ ఇనిషియల్ ఏ న్యూ పర్సన్ మేకింగ్ మనీ అనేది ఇట్స్ ఈజీ ఇన్ అమెరికా దెన్ అదర్ ప్లేసెస్. దట్ ఇస్ ట్రూ. తొందరగా సెటిల్ అయిపోవచ్చు. బట్ మీరు సెటిల్ అవ్వడమే కాదు, చాలా మందిని సెటిల్ చేశారు విశ్వప్రసాద్ గారు, ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. అండ్ మీరు తీసిన 25-30 సినిమాలు అండ్ వాటితో పాటు మీరు టేకప్ చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ ఇస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సో మెనీ పీపుల్, ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ హూ డోంట్ హ్యావ్ అ ఎగ్జాక్ట్ ఇది, వాళ్ళకి రోడ్ మ్యాప్ కూడా వేసిస్తారు బికాస్ యూర్ క్రియేటింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ దెమ్. సో ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్. సో ఆల్ kudos to you on your great journey. థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ మనం మిమ్మల్ని పలకరిస్తాం when your new movie releases. తప్పకుండా ఇంకొన్ని మిగిలిపోయిన విషయాలు మాట్లాడుకుంటామని ఆశిస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్.